Hello friends, welcome to Techno episode 641. Here's day to December 24th, 2020. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు రెడ్మీ 9 పవర్ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే దీనికి సంబంధించిన ఛార్జింగ్ టెస్ట్, అలాగే గూగుల్ కెమెరా సపోర్ట్ ఉందా లేదా, అలాగే డిస్ప్లే ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది, అలాగే ఇంటర్ఫేస్ ఎలా ఉంది, ఇవన్నీ కలిపి ఒక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియో ఇస్తాను. ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోలు కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఎవరైతే వీడియోని ఇంకా చూడలేదో, మేబీ నోటిఫికేషన్ ప్రాబ్లం అనుకుంటా, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫోన్ మాత్రం చాలా బాగుంది. 10,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఒక మంచి ఫోన్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మంచిది కాదు, చాలా బాగుంది ఫోన్. ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక ఈరోజు మనం టెక్నో సెంటర్ అనేది చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి. శాంసంగ్ అతి త్వరలోనే గ్లోబల్గా శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యామిలీని తీసుకురాబోతుంది కదా. ఈ S21 ఫ్యామిలీకి సంబంధించిన ఒక బ్యాడ్ న్యూస్ అనేది ఈరోజు బయటకు వచ్చింది. ఇది ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అనమాట. ఇక మీద శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యామిలీ దగ్గర నుంచి మీకు బాక్స్లో ఛార్జర్ అయితే వచ్చే అవకాశం అయితే లేదని తెలుస్తుంది. కాకపోతే కొన్ని రీజన్స్లో మాత్రం వీళ్ళు ఇంక్లూడ్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ మేజారిటీ ఆఫ్ ది రీజన్స్లో మాత్రం మనకి ఛార్జర్ అయితే వీళ్ళు ఇచ్చే అవకాశం అయితే లేదని తెలుస్తుంది. ఎప్పుడైతే ఐఫోన్ వాళ్ళు ఛార్జర్ బాక్స్లోంచి రిమూవ్ చేశారో అప్పట్లోనే మనం అనుకున్నాం కదా, ఇక మీద కొన్ని పాపులర్ బ్రాండ్స్ అట్లీస్ట్ ప్రీమియం ఫోన్స్కైనా వీళ్ళు ఛార్జర్ బాక్స్లోంచి తీసేసే అవకాశం ఉంటుందని. సో కాకపోతే అప్పట్లో శాంసంగ్ వాళ్ళు యాపిల్ని ట్రోల్ కూడా చేశారు. యాపిల్ వాళ్ళు ఛార్జర్ ఇవ్వట్లేదా, మేము ఇస్తున్నామని చెప్పి వీళ్ళు అప్పట్లో ట్రోల్ కూడా చేశారు. అఫ్కోర్స్ దాన్ని డిలీట్ కూడా చేసినట్టున్నారు ఇప్పుడు. సో ఫైనల్గా మాత్రం శాంసంగ్ సీన్ మాత్రం రివర్స్ అయింది. ఇక మీద మాత్రం వీళ్ళు S21 ఫ్యామిలీ దగ్గర నుంచి కొన్ని మోడల్స్కి, అలాగే కొన్ని రీజన్స్లో మాత్రం వీళ్ళు ఛార్జర్ ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే లేదని తెలుస్తుంది అనమాట. కాకపోతే దీనికి రీజన్స్ ఏంటంటే 1,00,000 రీజన్స్ ఉంటాయి. అవన్నీ మనకు పెద్దగా అవసరం లేనివి కూడా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని చెప్తా ఉంటారు. అల్టిమేట్గా సింపుల్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది మాత్రం కాస్ట్ కటింగ్ కూడా అనుకోవచ్చు, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా మంచి విషయమే. సో ఏదైతే ఏంటి మనకైతే ఛార్జ్ అయితే బాక్స్లో వెళ్ళి ఇవ్వరు. మేబీ మన ఇండియాలో కూడా ఇది ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో ఉన్న ఫ్లాగ్షిప్ ఫోన్సే మన ఇండియాకి తీసుకురారు. ఇక ఛార్జర్ని మన ఇండియాకి ఇస్తారంటే కొంచెం ఆశ్చర్యమే. మరి చూద్దాం, మరి ఇది వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. మన ఇండియాలో కూడా ఛార్జర్లు అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ అతి త్వరలోనే మన ఇండియాలో రియల్మీ X7 సిరీస్ని లాంచ్ చేయబోతుంది కదా. మేబీ మనకి జనవరి 1st or 2nd వీక్లోనే వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నిన్న రియల్మీ వాచ్ సిరీస్ అప్పుడు కూడా వీళ్ళు టీజ్ చేశారు కదా 2021లో లాంచ్ చేయబోతున్నట్టు. ఇంకా ఈరోజు రియల్మీ X7 ప్రోకి సంబంధించిన సపోర్ట్ పేజ్ని మన ఇండియాలో వీళ్ళు లైవ్లోకి తీసుకొచ్చారు. అంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో సపోర్ట్ ఉంటుంది కదా, సపోర్ట్ పేజ్లో దీన్ని వీళ్ళు యాడ్ చేశారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఓన్లీ X7 ప్రోకి మాత్రం వీళ్ళు సపోర్ట్ పేజ్ తీసుకొచ్చారు. కాకపోతే X7 కూడా లాంచ్ అవుతుంది. X7 సిరీస్ యాక్చువల్గా X7 అలాగే X7 Pro, సో రెండు లాంచ్ అవుతున్నాయి. కాకపోతే వీళ్ళు ఒక పేజ్ మాత్రమే తీసుకొచ్చారు. మరి దీన్ని ఏమైనా లేట్ చేస్తున్నారా, లేకపోతే రెండు లాంచ్ చేస్తారని మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ 2021 అంటే జనవరి 21 ఫస్ట్ వీక్లోనే మనకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రియల్మీ అతి త్వరలోనే ఇంకొక ఫ్లాగ్షిప్ సిరీస్ని తీసుకురాబోతుంది. ఈ ఫ్లాగ్షిప్ సిరీస్కి పేరు కోయి అనే పేరుతో తీసుకురాబోతుంది. యాక్చువల్గా మరి ఈ పేరు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ దీనికి ఒక పేరుకైతే ఆ కోయి అనే దానికి ఒక ఫిష్కి అయితే ఉంది. డిఫరెంట్ కలర్స్ ఉండే ఫిష్ అనమాట. కలర్స్ వేరే కలర్స్ ఉంటాయి ఈ ఫిష్ కేటగిరీలో. సో దీని పేరు వీళ్ళు పెట్టబోతున్నారు రియల్మీ కోయి అనమాట. ఈ కోయిలో స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. అలాగే 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయబోతున్నారు అనమాట. కోయి త్వరలోనే ఇవి మనకి రాబోతుంది. ఒక కొత్త ఫ్లాగ్షిప్ సిరీస్. ఇంతకుముందు మనకి రేస్ కూడా ఉంది. ఆ రేస్ మేబీ మరి గేమింగ్ ఫోనా లేకపోతే ఇంకేదైనా తెలియదు, కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ కోయి కూడా వచ్చింది. కోతలు కూడా వస్తుంది అనమాట ఈ రియల్మీ కొత్త సిరీస్. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus మార్చ్ ఆ టైంలో మనకి OnePlus 9 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. ఈసారి OnePlus 9 సిరీస్లో మనకి 3 ఫోన్లు ఉండబోతున్నాయి. అయితే 3వ ఫోన్ గురించి ఈరోజు మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చింది. దీని పేరు OnePlus 9 Lite అనే పేరుతో కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందని ఈరోజు ఆండ్రాయిడ్ అథారిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే తీసుకొచ్చారు. సో ఈ OnePlus అన్నీ ఒకటే కదా. ఈ OnePlus 9 Liteలో మనకి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 865 యూజ్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే OnePlus 8T మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు డిజైన్ కూడా అన్నీ కూడా అక్కడి నుంచే బారో చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ OnePlus 8T లాగే ఉంటుంది. అండ్ కెమెరా మాడ్యూల్స్ కూడా సేమ్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. సేమ్ సెటప్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ప్రాసెసర్ మాత్రం 865 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ దీంట్లో 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉండబోతుంది అనమాట. ఆల్రెడీ OnePlus 8T ఉంది కదా, మళ్ళీ దీన్ని 9 Liteలో ఎందుకు తీసుకొస్తున్నారు అనేది మాత్రం
మనకి అది లాంచ్లోనే క్లారిటీ అయితే వస్తుంది. మరి ఈ ఫోన్ ఎందుకు ఇంత స్పెషల్ అనేది, 9 లైట్ పేరుతో మళ్ళీ ఉన్న 80ని కొంచెం రీమోడల్ చేసి ఎందుకు తీసుకొస్తున్నారు అనేది క్లారిటీ అయితే లేదు. అండ్ OnePlus 9కి సంబంధించిన బ్యాటరీ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గురించి కూడా కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. OnePlus 9 అంటే బేస్ వేరియంట్ ఏదైతే ఉంటుందో దీంట్లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయబోతుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయబోతుంది అనమాట. అంటే ఆ ఫోన్ మీద వేరే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఫోను తీసుకొచ్చి పెట్టి మనం ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఆ సపోర్ట్ కూడా వీళ్ళు దానికి యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi అతి త్వరలో మన ఇండియాలో Xiaomi 30,000 mAh పవర్ బ్యాంకులు లాంచ్ చేయబోతుంది. సో దీని గురించి ఒక BIS సర్టిఫికేషన్ అయితే తీసుకుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ మేబీ 27 వాట్స్ వరకు ఏమైనా ఇస్తారా లేకపోతే 33 వాట్స్ వరకు ఇస్తారా క్లారిటీ లేదు, కానీ దీని బ్యాటరీ కెపాసిటీ మాత్రం అంటే పవర్ బ్యాంక్ కెపాసిటీ మాత్రం 30,000 ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ ఏంటంటే మనకి అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో ఈరోజు సైలెంట్గా మన ఇండియాలో వివో V20 2021 ఎడిషన్ లాంచ్ చేసింది. రీసెంట్గానే వీళ్ళు వివో V20 2020 లాంచ్ చేశారు. దాంట్లో ఏంటంటే స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉంటుంది. ఇంతకుముందు లాంచ్ అయిన దాంట్లో, ఇప్పుడు లాంచ్ అయిన దాంట్లో స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే ఉంటుంది. ప్రైస్ సేమ్ 25,000 రూపాయలు ఉంటుంది. ఈ రోజు నుంచి మీకు అమెజాన్లో సేల్లో కూడా వీళ్ళు డైరెక్ట్గా తీసుకొచ్చారు. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ మొత్తం సేమ్, అక్కడ 720G ఇక్కడేమో 730G. టెక్నికల్గా మాట్లాడుకుంటే ఈ రెండు ప్రాసెసర్ల మధ్యలో పెద్దగా హ్యూజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గర పెర్ఫార్మెన్స్ చేస్తాయి. మరి సో 2021 ఎడిషన్ పేరుతో కొత్తగా ఒక మొబైల్ తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi ఫైనల్గా MIUI 12.5ని ఫిబ్రవరిలో అఫీషియల్గా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందని ఈరోజు ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది. చాలా రోజుల నుంచి ఈ 12.5కి సంబంధించిన టీజర్లు అయితే వస్తూనే ఉన్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి అక్కడక్కడ. కొత్త అప్డేట్, పెద్ద అప్డేట్ రాబోతుందని చెప్పి, అంటే బిఫోర్ 13లోకి పోవడానికంటే ముందు ఫైనల్ అప్డేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది విత్ హ్యూజ్ చేంజెస్ అనమాట. మేబీ ఎక్కువగా స్టేబుల్గా ఉండటం కోసం మోడిఫికేషన్స్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫిబ్రవరిలో మాత్రం ఈ MIUI 12.5 అనేది అందరికీ రోల్ అవుట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇక లాస్ట్ మనకి టెలిగ్రామ్ నుంచి, టెలిగ్రామ్ గురించి చాలామంది తెలిసే ఉంటుంది. మనకే 3 గ్రూపులు కూడా ఉన్నాయి. దాంట్లో డిస్కస్ ఛానల్, డీల్స్ డిస్కస్ ఛానల్ అనే ఒకటి 3 గ్రూప్స్ అయితే ఉన్నాయి. వాటికి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి మీరు ఫాలో కూడా అవ్వచ్చు. అయితే 2021లో ఒక భారీ అప్డేట్ వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఈ అప్డేట్లో వీళ్ళు టెలిగ్రామ్ ఛానల్స్కి అండ్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్కి మాత్రం వీళ్ళు మానిటైజేషన్ ఇవ్వబోతున్నారు అనమాట. ఛానల్స్కైనా లేకపోతే గ్రూప్స్ కూడా ఇస్తారనేది కొంచెం డౌట్. ఇప్పుడు మనకి మేజర్గా అయితే వీళ్ళు ఛానల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఛానల్స్లో ఏంటంటే రిప్లై ఇవ్వడానికి ఉండదు, జస్ట్ వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు, అక్కడ మీరు యాడ్ కనిపిస్తే చూడొచ్చు అనమాట. సో ఇలా యాడ్స్ ప్లేస్ చేసినందుకు మీకు మానిటైజేషన్ కూడా ఇవ్వబోతుంది అనమాట టెలిగ్రాము. సో మన టెలిగ్రామ్ ఇప్పుడు డిస్కస్ ఛానల్ ఉంది కదా, డీల్స్ ఛానల్లో ఎంతమంది ఉన్నారు, 7,000 8,100 వరకు ఉన్నారు. సో ఎవరైతే ఇంకా ఫాలో అవ్వదు, రెగ్యులర్గా మీకు డీల్స్, లేటెస్ట్ డీల్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్కి సంబంధించి అందులో పోస్ట్ చేస్తూ ఉంటాం మేము, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ మన టెలిగ్రామ్కి సంబంధించిన, మన ఛానల్కి సంబంధించిన మేజర్ డిస్కషన్ గ్రూప్లో 15,000 మంది ఉన్నారు. సో దాంట్లో మీరు ఫాలో అవ్వచ్చు. క్వశ్చన్స్ లాంటివి అడగాలనుకుంటే డీల్స్ గురించి మాత్రం 2 ఛానల్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. 2021లో మాత్రం మీకు ఒక భారీ అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు. మానిటైజేషన్ కూడా వీళ్ళు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫర్లో మీకు ఒక మంచి QR అలాగే బార్కోడ్ స్కానర్ గురించి చెప్తాను. సో దీని పేరు QR బార్కోడ్ స్కానర్ ప్రో. దీని ప్రైస్ 220 రూపాయలు. ఇది ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. రేటింగ్ 4.2 ఉంది, సైజ్ 6 MB ఉంటుంది. డౌన్లోడ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.